పేపర్ అట్టం మీద ఫ్లవర్స్ పికాక్ చేయొచ్చా? అబ్బా క్రేజీగా ఉంది, మనం కూడా ట్రై చేద్దాం. ఇది బ్యాక్ టు అందర్ వీడియో. ఇప్పుడైతే మనం ఆ వీడియోలో చూసిన పికాక్ అయితే తయారు చేయబోతుంది. ఇక నైస్ గా పికాక్ పించానికి కావాల్సిన ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చిన. అబ్బా ఈ ఫ్లవర్స్ కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. పికాక్ పించానికి మల్టిపుల్ ఫ్లవర్స్ కావాలి కాబట్టి నేను ఇండ్ల సందుల్లో పొలాల గట్టుల్లో ఆ ఫ్లవర్స్ అయితే తస్కరించి తీసుకొచ్చా. ఇంకో చోట అయితే పూల కోసం వెళ్లి బురదలో పడిపోయేవాడిని. పడుతుంటే కదరా. ఇక నైస్ గా పూలు మొత్తం రెడీగా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ అట్టపై పికాక్ బొమ్మ గీయడమే. అట్టకి ఆండాలమ్మ దండాలు పెట్టుకొని డ్రాయింగ్ అయితే గీయడం స్టార్ట్ చేశా. ఇప్పుడే మన చిన్నప్పటి డ్రాయర్ అయితే బయట పడతాడు. ఫస్ట్ ఐటమ్ కష్టపడి గీస్తే ఇలా వచ్చింది. అట్లుంటది మనతోని. ఇప్పుడు అలా కాదని చెప్పేసి ఇష్టంతో మనసు పెట్టి కష్టంగా అయితే గీసిన. పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇక నైస్ గా తన పింఛానికి హోల్స్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశా. ఇంకొక 1 అవర్ తర్వాత నేను చేసిన ఫ్లవర్ పికాక్ అయితే రెడీ అయిపోయింది. అది ఎలా ఉందో చూడాలని ఉందా? చూపెడతా. ముందుగా ఆట గీసింది నేనే కాబట్టి దానిపై అన్ని హక్కులు నాకే ఉన్నాయి కాబట్టి నేను సంతకం అయితే పెడతా ఫస్ట్. ఇక ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి. అదే ఇది చాలా సేపు కష్టపడ్డాక ఇంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా మరి. లవ్ యూ. బాయ్.